Hello everyone, welcome to Techie's Mentor channel. ఈరోజు వీడియో అబౌట్ Techie Stocks Weekly Technology Updates. We'll see that. So let's begin. వై ఆర్ ఐటీ కంపెనీస్ హోల్డింగ్ బ్యాక్ ఆన్ పే హైక్స్? రీసెంట్గా చూస్తే మనకి పే హైక్స్ అనేది ఎంఎన్సి కంపెనీస్ మ్యాక్స్ 4 to 9% మాత్రమే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొన్ని కంపెనీస్ కూడా 2 to 3% మాత్రమే హైక్స్ అనేవి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు అంటే మనకి దీస్ ఆర్ ది రీజన్స్. గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్, మనకి కంపెనీస్ వరల్డ్ వైజ్ లో కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే కాస్ట్ కటింగ్ జరిగిద్దో ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఐటీ ఆర్గనైజేషన్సే. సో దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొద్దిగా ఇన్వెస్ట్ ఎక్కువ జరుగుతూ ఉంది. మనకి ట్రెడిషనల్ ఐటీ రోల్స్, దీనివల్ల ఏంటంటే మనకి ట్రెడిషనల్ ఐటీ రోల్స్ కూడా కొద్దిగా తక్కువే ఛాన్స్ ఉన్నాయి. ఆ, ఇంకా కంపెనీ మార్జిన్స్ కూడా తక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి హైక్స్ అనేది కొద్దిగా తక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఐటీ సెక్టర్ గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ కి 2% అనేది గ్రోత్ అనేది డౌన్ అయింది. జనరేటివ్ ఐ ఈజ్ రీషేపింగ్ ఐటీ జాబ్స్. సో మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆపర్చునిటీ క్రియేట్ చేసిద్ది. సో మోస్ట్ ఆఫ్ ఎంఎన్సి కంపెనీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది హై వాల్యూ ప్రాజెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ ద అంటే మోర్ పీపుల్. సో దట్ ఈస్ ద బిగ్ న్యూస్. నెక్స్ట్ అప్డేట్, ద బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫర్ టెక్కీస్ ఇన్ 2025. సో రీసెంట్గా చూస్తే దీస్ ఆర్ ది టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టెక్కీస్కి ఉపయోగపడాయి. లింక్డ్ఇన్, ఎందుకంటే మనం ఎక్కువ అంటే మన ప్రొఫెషనల్ టెక్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలంటే మనం లింక్డ్ఇన్ ఎక్కువ యూజ్ చేసుకుంటాము. సో ట్విట్టర్ కూడా మనకి టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ కానీ ఎక్స్పర్ట్స్ మీద ఎంగేజ్ కావాలంటే మనం ట్విట్టర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. గిట్ హబ్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ మనకి మీకు ఏదైనా ఏ టెక్నాలజీలో ఉన్నా కూడా మీకు ఫ్రీ కోడింగ్ కావాలంటే, ఫ్రీ కోడ్ ప్రాజెక్ట్స్ కావాలంటే గిట్ హబ్ ఈస్ ద డెస్టినేషన్. రెడిట్, సో దిస్ ఈజ్ ఆల్సో మేము ఏదైనా డిస్కషన్ చేయాలన్నా, టెక్నాలజీ సంబంధించిన డిస్కస్ చేయాలన్నా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైనా కావాలన్నా కూడా మీకు ఇది రెడిట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో డిస్కార్డ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ టెక్ కనెక్టింగ్ ద టెక్ పీపుల్స్. ఎక్కువ కమ్యూనిటీస్ కానీ కొలాబరేషన్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఎక్కువ డిస్కార్డ్ యూజ్ చేస్తున్నారు. సో లాస్ట్ యూట్యూబ్ బట్ నాట్ లీస్ట్, సో ఎక్సలెంట్ ఫర్ లెర్నింగ్. మీరు ఏదైనా ఏ కోర్స్ కూడా మీరు నేర్చుకోవాలి అంటే, అప్ స్కిల్ కావాలని కూడా యూట్యూబ్ అనేది ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అప్డేట్, విచ్ పైథాన్ ఏపీఐ ఫ్రేమ్వర్క్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ? లెట్స్ ఫైండ్ అవుట్. సో మనకి ఏపీఐ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి పైథాన్లో. సో ఏది ఎందుకు యూజ్ చేస్తాము? సో ఇది చూస్తే మనకి ఫాస్ట్ ఏపీఐ, సో దిస్ ఈజ్ ఫర్ ది హై పర్ఫార్మెన్స్ ఏపీఐ. మనకి ఎక్కువ మైక్రో సర్వీస్ అప్లికేషన్ కానీ రియల్ టైమ్ సినారీస్ ఎక్కువ ఫాస్ట్ ఏపీఐ యూజ్ చేస్తున్నాము. డీజాంగో, సో డీజాంగో ఏంటంటే మనకి బ్రాండెడ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే ఎక్కువ డీజాంగో ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు. సో ఇది రోబస్ట్ కూడా బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉన్నాయి మనకి. సో ఫ్లాస్క్, దిస్ ఈస్ ఫర్ ది స్మాలర్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ ఉండేది. సో దీస్ ఆర్ ది త్రీ ఏపీఐ ఫ్రేమ్వర్క్ ఈస్ బెస్ట్ ఫర్ ది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ అప్డేట్, ఇన్ఫోసిస్ మ్యాండేట్ 10 days ఆఫీస్ రూల్. సో రీసెంట్గా ఇన్ఫోసిస్కో కూడా 10 days కంపల్సరీగా ఆఫీస్కి రావాలి అనే కంపల్సరీ రూల్ అనేది మ్యాండేట్ చేసింది. సో ఎందుకంటే సో బెటర్ కొలాబరేషన్ కోసం అని చెప్తున్నారు. సో హైబ్రిడ్ వర్క్ కల్చర్ కూడా వాళ్ళు కొద్దిగా స్ట్రక్చర్ ఎక్కువ చేస్తున్నారు. సో మీకు తక్కువ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ హోమ్ వచ్చేసి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది లిమిటెడ్గా ఉండేది ఈ దీని తర్వాత. సో జస్ట్ అన్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్, పిహెచ్పి 8 మైట్ స్పీడ్ అప్ వెబ్ డెవలప్మెంట్ లైక్ నెవర్ బిఫోర్. మనకి పిహెచ్పి అనేది తెలుసు. 5 years బిఫోర్ చూస్తే మనము ఎనీ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే పిహెచ్పి ఇస్ ద డిఫాల్ట్ వన్. సో దాని తర్వాత మనకి యాంగులర్ జేఎస్ అని, మనకి రియాక్ట్ జేఎస్ అని చాలా కొత్త కొత్త టూల్స్ వచ్చినాయి. బట్ పిహెచ్పి కొత్త టెక్నాలజీ తోటి కొత్త వర్షన్ తోటి పిహెచ్పి 8 వర్షన్ తోటి మనకు వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు పిహెచ్పి 8లో మనకి ఫాస్టర్ ఎగ్జిక్యూషన్స్ వస్తాయి. అంటే మనకి బెటర్ మెమరీ హ్యాండ్లింగ్ కానీ, న్యూ ఫీచర్స్ లైక్ జస్ట్ ఇన్ టైం కంపైలర్ కానీ, ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాయి అనమాట. మనకి ప్రీవియస్ వర్షన్ చూస్తే మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా మోర్, మనకి రిపోర్టింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అని ఎక్సెప్షన్స్ కానీ మనం ఎక్కువ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ సింటాక్స్ కూడా మనకి అంటే ఇంతకుముందు సింటాక్స్ కొద్ది కాంప్లెక్ట్ అయినా ఇప్పుడు సింటాక్స్ వచ్చేసి వెరీ క్లీనర్ అండ్ ఎఫెక్టివ్ కోడ్ మనకి ఉన్నాయి. కొత్త ఫ్యూచర్స్ లైక్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ కానీ అట్రిబ్యూట్స్ ను డిఫైన్ చేయడం కానీ వెరీ సింపుల్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ ది బిగ్ అప్డేట్ ఫ్రమ్ ది పిహెచ్పి 8. నెక్స్ట్ అప్డేట్, ఐటీ ఫిల్మ్స్ రెడ్యూస్ బెంచ్ టైమ్ అండ్ ఇండస్ట్రీ స్లో డౌన్. సో మనకి టాప్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ కానీ, అసెంచర్స్, మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్. సో వీళ్ళు ఎనీ ఆర్గనైజేషన్లో 90 days అనేది మనకి బెంచ్ టైం అనేది ఉండేది, 60 to 90 days అనేది. బట్ రీసెంట్గా వచ్చేసి ఐటీ స్లో డౌన్ అవటం వలన వీళ్ళు 35 to 45 days అనేది బెంచ్ టైం అనేది సెట్ చేస్తున్నారు. సో ఈ టైంలో మనకి ప్రాజెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
నెక్స్ట్ అప్డేట్, జాబ్స్ అవైలబుల్ ఫర్ రియాక్ట్ టు జావా డెవలపర్ ఎట్ పీడబ్ల్యూసి ఇండియా. సో మనకి తెలుసు పీడబ్ల్యూసి అనేది వన్ ఆఫ్ ది టాప్ కన్సల్టింగ్ కంపెనీ లైక్ డెలాయిట్, కేపిఎంజీ, మనకి పీడబ్ల్యూసి, ఈవై, దీస్ ఆర్ ది టాప్ 4 కన్సల్టెన్సీ కంపెనీ. అంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ చూసుకుంటారు. సో ఇక్కడ మనకి రియాక్ట్ అంటే జావా డెవలపర్స్, రియాక్ట్, పైథాన్, సర్వీస్ నో, వీటి మీద ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి. 4 to 8 years ఎక్స్పీరియన్స్. లింక్ కింద ఇస్తాను, జస్ట్ గో అండ్ అప్లై. దిస్ అ గుడ్ న్యూస్. అగైన్ పీడబ్ల్యూసి ఆఫర్స్ ఫ్రీ ఆన్లైన్ పవర్ బిఐ ఇంటర్న్షిప్స్. మనకు తెలుసు పవర్ బిఐ అనేది రిపోర్టింగ్ టూల్ లైక్ సిమిలర్ టు ద టాబ్లూ. సో వీళ్ళు వచ్చేసి పవర్ బిఐ మీద ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, అంటే ఫ్రెషర్స్ కానీ ఎనీ టెక్ని ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా మీరు దీంట్లో పవర్ బిఐ లో ఇంటర్న్షిప్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్, టాప్ జాబ్ ఓపెనింగ్స్ ఎట్ అడాప్, ఎరిక్సన్, టెస్లా ఫర్ టెకీస్. సో మనకి చూస్తే ఇది ఇస్ గుడ్ న్యూస్. నేను చూస్తున్నది ఏంటంటే మార్చి ఫస్ట్ వీక్ నుంచి మనకి జాబ్ ఓపెనింగ్స్ అనేది టాప్ ఎంఎన్సి కంపెనీస్ లో ఇంక్రీజ్ అవుతా ఉంది. దిస్ ఎ గుడ్ సైన్. సో మీరు చూస్తే ఇక్కడ అడాబ్, ఎరిక్సన్, టెస్లా అన్ని పెద్ద కంపెనీస్. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డెస్క్టాప్ సపోర్ట్ టెక్నీషియన్స్. సో వీటి మీద వీళ్ళకి ఈ యొక్క కంపెనీస్ లో అయితే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో యూ గో టు ద దేర్ అఫీషియల్ సైట్, యూ కుడ్ సీ దట్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ దేర్. జస్ట్ గో అండ్ అప్లై ఇట్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న టెక్కీస్ యొక్క అప్డేట్స్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ ఎవ్రీ వీక్ మీకు ముందుకి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.